మన శిలాజిత్ క్యాప్సూల్ శక్తి స్థాయిలను పెంచి అలసటను తగ్గిస్తుంది. మన శిలాజిత్ క్యాప్సూల్ ముఖ్యంగా వాపు మరియు నొప్పులను తగ్గించి కీళ్ల సమస్యలను తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పి, వెన్ను నొప్పులకు, జాయింట్ పైన్స్, ఆస్టియోఆర్థరైటిస్ మరియు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శిలాజిత్లో మినరల్స్ ఉండటం వల్ల ఎముకల బలం పెరుగుతుంది. నరాల బలహీనతను తగ్గించి శక్తిని పెంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మన శిలాజిత్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐరన్ ఎక్కువగా గ్రహిస్తుంది. అనీమియా నివారణలో సహాయపడుతుంది. శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను నివారించి కణాలను కాపాడుతుంది. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడవారి నెలసరి సమస్యలకు మన శిలాజిత్ క్యాప్సూల్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏ సమస్య లేనివారు మరియు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వాడడం వలన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఒక మేడం గారు మన శిలాజిత్ క్యాప్సూల్ వాడిన తర్వాత మేడం గారి అనుభవాన్ని మన డాడీ గారితో సంభాషణలో విందాం. మేడం గారు, ఇప్పుడు మనం జాయింట్ హీల్, ఇప్పుడు నాకు పిక్ పంపించారు కదా, ఈ జాయింట్ హీల్ గురించి మీరు వాడారు కదా, వాడించారు కదా, చాలా మంది చేత మనం వాడించాము. వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ఈ మెడిసిన్ మన కిబో ఫ్యామిలీ మెంబర్కి అందించాలి. ఇంత మంచి ప్రోడక్ట్ అని మీరు నిర్ణయించుకున్న తర్వాతనే నేను కొన్నాను. అయితే దీంట్లో మీ అనుభవాన్ని చెప్పండి. నేను వాడాను ఇది, కానీ నా అనుభవాన్ని కాకుండా మీరు ఎవరికి వాడించారు, అది ఎలా పనిచేస్తుంది, నాకు మీరు చేయించారు కాబట్టి మీకు పర్టికులర్గా దాని విషయం అంతా తెలుస్తుంది. దాన్ని ఎలా వాడాలి ఏంటి, అది ఎలా పనిచేస్తుంది చెప్తండి. అంటే నాకు ప్రాబ్లం ఉండేది జాయింట్ పెయిన్, ఇంకా ముడుకు నుంచి కింద పక్క అంటే కాళ్ళు కూడా హెవీగా అనిపించింది. అయితే దీనికి ఇంకా స్వెల్లింగ్ కూడా ఉండేది. అయితే దీనికి జాయింట్ హీల్ టాబ్లెట్ ఇంకా శిలాజిత్ వాడాను. ఈ రెండు కాంబినేషన్ అది జాయింట్ హీల్ కి అయితే నొప్పులకి అవి బేగా క్యూర్ అయ్యింది. 2-3 days లోనే రిజల్ట్ వచ్చింది. అంటే నొప్పులు కూడా తగ్గింది. ఇంకా వాకింగ్ చేసేటప్పుడు అలసిపోయినవి కూడా అలసిపోయేదాన్ని, అది కూడా తగ్గింది. కాంబినేషన్ శిలాజిత్ యూజ్ చేసా. టాబ్లెట్ నుంచి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్ మీల్ ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇంకా శిలాజిత్ ఏమించి నైట్ కు ఒకసారి గోధుమ గింజ అంతా వేడి నీళ్ళలోనే 1 కప్పు నీళ్ళలోనే కలుపుకొని తీసుకున్నాను టీ లాగా. ఓకే, ప్రసాద్ గారి ఆ శిలాజిత్ పిక్ కూడా పంపించండి. ఓకే సార్ ఇప్పుడే పెడతాను. ఓకే, అయితే ఇది వాడిన ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చిందమ్మా? వాడిన 2-3 days లోనే రిజల్ట్ వచ్చింది. వెరీ గుడ్. నేను ఇంకా 15 days కంటిన్యూ 2 టాబ్లెట్స్ తీసుకున్నాను. తర్వాత ఒక్కొక్క టాబ్లెట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఎన్ని రోజులు వాడాలి యాక్చువల్లీ, కోర్స్ అన్నాలో? అంటే ఎప్పటి వరకు అంటే పెయిన్ అవి ఉంటే వాడాలి. తర్వాత తగ్గిపోతే మళ్ళీ మెడిసిన్ కూడా తగ్గిస్తూ ఉండాలి. అంటే 2 టాబ్లెట్స్ 1 టాబ్లెట్ కి వచ్చేయాలి. ఓకే, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అవసరం అనుకుంటే తప్ప దీన్ని వాడాల్సిన పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు అప్పుడు యూజ్ చేసుకో, లేకపోతే మానేయచ్చు. ఓకే అమ్మా. అయితే దీని మీద మనకి సరైనటువంటి రిజల్ట్ వచ్చింది. మనకి రిజల్ట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఏమీ లేదు. ఓకే అమ్మా. అయితే ఈ రెండింటిని నేను కూడా వాడించాను, నేను వాడుతున్నాను. ఇది నా అనుభవాన్ని కూడా చెప్పాను. నేను ఎక్కువ మెడిసిన్ వాడలేదు, 2-3 వాడాను నేను. ఇది నాకు చాలా బాగా పనిచేసింది. ప్రసాద్ గారు, మనం మాట్లాడదాం. మళ్ళీ మేడం గారికి మళ్ళీ తీసుకుందాం. ఇప్పుడు నేను వాడాను సార్, చాలా అద్భుతంగా నాకు పనిచేసింది. కాకపోతే నేను పనిచేసింది అని అంటే మార్కెట్లో కరెక్ట్ కాదని చెప్పేసి మీ అందరి చేత వాడించడం, మీ అనుభవాలు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నాను. పక్కా 100% పనిచేస్తుంది. మా మిసెస్ కూడా నైట్ వేసుకుంది. 2 పూటలు వేసేసరికి ఆవిడకి రిజల్ట్ చెప్తుంది. వద్దు అనేసింది ఆవిడ. అయినా సరే అసలు తీసుకోకపోతే నేను బలవంతాన్ని ఇచ్చాను. ఇప్పుడు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, బాగా తగ్గింది అని చెప్తుంది అనమాట.
తర్వాత మా ఫ్రెండ్కి ఇచ్చాను, ఆయన కూడా దీన్ని వాడారు. ఇది చూడండి, డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది సార్ మీ దగ్గర. అలాగైతే మనం బెనర్జీని రమ్మను. బెనర్జీ గారు రండి. డాడీ ప్రసాద్ గారి దగ్గర కొద్ది డిస్టర్బెన్స్ ఉంది. పెట్టండి. అయితే మా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను డాడీ, బెనర్జీ డాడీ. సౌండ్ ఎవరిదో వస్తుంది, మ్యూట్లో పెట్టండి. కీకీమని వస్తుంది. అబ్బా ఎవరి దగ్గర అది? మ్యూట్లో మ్యూట్లోనా? ఒక